హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం ఇంతకు ముందు కాకిని మంత్రం చెప్పి ఉన్నాం. ఆ ప్రసంగం వినండి. ఆ ప్రసంగంలో చెప్పబడిన విధానాన్ని వర్తిస్తాయి. ఇప్పుడు ఎవరైనా సరే కాకిని మన వారిపై లేక మనపై ప్రయోగించి మనకు ఇబ్బందులు కలగజేస్తుండేటప్పుడు ఈ మంత్రము జపం చేసి కాకిని వెళ్ళగొట్టవచ్చు. కాకిని యొక్క ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. అదే ప్రకారంగా కాకిని వశం చేసుకొని మనం కూడా మన శత్రువులను ఇబ్బంది పెట్టేందుకు ఈ కాకిని చాలా వరకు ఉపకరిస్తుంది. గాని కాకిని డాకిని ఇటువంటి దేవతలు మన షట్చక్ర నిర్మాణం యందు మరియు ఇడాపింగ్ల సుషుమ్న నాడుల యందు వ్యవహరిస్తూ ఉంటాయని ఇంతకు ముందు మనం చెప్పుకున్నాము. దాన్ని అనుసరించి జపం చేయవలసి ఉంటుంది. ఈ మంత్రము 168,000 జపం చేసి సిద్ధి పొందిన తర్వాతే ఎటువంటి ప్రయోగంలైనా చేయవలసి ఉంటుంది. దీనిలో మంత్రం మాత్రమే చెప్తున్నాం. విధానం ఆ ప్రసంగముని నేర్చుకోండి. ఈ మంత్రము 21 రోజు దీక్ష చేయవలసి ఉంటుంది. 21 రోజులోగా జప సంఖ్య పూర్తి చేసుకుని గురువు వద్దకు వెళ్లి తగు విధంగా యజ్ఞము, తర్పణము, మార్జనము, ప్రీతాన భోజనం ఇచ్చి తర్వాత గురువు వద్ద నుండి ప్రయోగం నేర్చుకుని మరి ప్రయోగం చేయవలసి ఉంటుంది. ప్రయోగాది విధులు ప్రసంగంలో చెప్పబడవు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు కాకిని మంత్రం. ఓం భం భం సాడరే కాకిని రం రం స్వాహ. మంత్రం మరోసారి. ఓం భం భం సాడరే కాకిని రం రం స్వాహ. మంత్రం మరోసారి. ఓం భం భం సాడరే కాకిని రం రం స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగంలో వినండి, అవగాహన పెంచుకోండి. ఇటువంటి మంత్రములు వాచిక జపమే చేయాలి. నిష్ఠా నియమాలతో చేయవలసి ఉంటుంది. సుస్నాతులై ఉంటూ శుచి శుభ్రతలు పాటిస్తూ చేయవలసి ఉంటుంది. కాకిని డాకిని ఏదో పిశాచాలు కదా అని విచ్చలవిడిగా చేసేందుకు ఉండదు. ఇవి శ్రీ విద్యలో ఒక భాగము. షట్చక్రములలో అధిష్టానం వహిస్తున్న దేవతలు ఇవి. కాబట్టి దాన్ని అనుసరించి మీరు చేయవలసి ఉంటుంది. దివ్యాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకున్న తర్వాతే జపములకు ఉపక్రమించండి. అవగాహన రహిత్యంగా ఎటువంటి జపములు చేయవద్దు. మీ ఆవశ్యకతను అనుసరించి జపములు చేయండి. గురువులను సమీక్షించండి. గురువులను సంప్రదించండి. తర్వాతనే ఇటువంటి జపములు చేయట మంచిది. లేని యెడల అవగాహన లేకుండా జపం చేయడం వలన నేల విడి సాము చేయడం అవుతుంది. మీరేదో తూచాతాచగా చేసుకున్నంత మాత్రాన అవేటి చిన్న శక్తులేం కావు. వాటిని మీరు అదుపు చేయలేరు. దానిని అనుసరించి జపములు, ధ్యానములు, నిష్టలు చేయవలసి ఉంటుంది. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి మీ మనస్కామ్యములను నెరవేర్చుకోవడంతో పాటు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు చేయూతనివ్వాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రాయ్ కుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.